హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి ఏవైతే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీకు ఇంటర్ డిప్లొమా క్వాలిఫికేషన్‌తో ఉన్న జాబ్స్ ఏవైతే పడ్డాయి కదా! సో, వాటికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంకా ఎలా సెలక్షన్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్‌కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి సో, ఖచ్చితంగా వెంటనే ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకొని ఇక ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మన టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. మన ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్‌లకైతే మొత్తం మనకి క్లారిటీగా ఇన్ఫార్మ్ చేశారు. సో, మొత్తం చూద్దాం ఒకసారి ఎళ్లి. సరే చూసుకున్నట్టయితే మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 27థ్. సో, డేట్స్ అనేవి ఎక్స్టెండ్ కూడా చేశారు. సో, ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడే వెళ్లి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఇంటర్ గానివ్వండి, డిప్లొమా గానివ్వండి రెండిట్లో ఏమున్నా సరే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఏ పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇంకా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. ఈ విధంగా అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో, వీటినైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తర్వాత మొత్తం వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాను. చెక్ చేయండి. ఇక మనం దీనికి సంబంధించి ఏంటి మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి అని మనం గనుక చూసుకున్నట్లయితే, సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు సింపుల్‌గా ఫస్ట్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏదైతే సీబీటీ 1 అయితే కండక్ట్ చేస్తారో, సో, సీబీటీ 1 అయిపోయిన వెంటనే మీకు సీబీటీ 2 అయితే కండక్ట్ చేస్తారు. సో, సీబీటీ 2తో పాటే మీకు ఆ తర్వాత ఏం కండక్ట్ చేస్తారనుకోండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో, అది అన్ని జాబులకు కాదు, కొన్ని జాబులకు మాత్రమే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి ఈ ఉద్యోగాలకైతే మాత్రం మీరు సింపుల్‌గా అయితే టైపింగ్ టెస్ట్ పెడతారు. మిగతా ఉద్యోగులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో, ఆ తర్వాత మీకు మెడికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అయితే సింపుల్‌గా అయితే మాత్రం మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు మీ క్యాస్ట్, మీ మార్క్స్, మీకొచ్చిన ర్యాంక్ మొత్తం చూసుకొని వాళ్ళు జాబ్ అయితే ఇస్తారు. ఇక మనకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కి అయితే వెళ్దాం. సో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కి వెళ్ళిన వెంటనే మీకు అక్కడ సిలబస్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, 90 మినిట్స్‌లో మీరు అంటే మీకు 100 క్వెషన్స్ అయితే ఇస్తారు. అంటే మీకు ఒక గంటన్నర నిమిషం మాత్రమే సీబీటీ 1 అయితే కండక్ట్ చేస్తారు. సో, సీబీటీ 1 కండక్ట్ చేసినప్పుడు మీకు సింపుల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, 100 క్వెషన్స్‌లోని మీకు జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 మార్క్స్ అయితే వస్తాయి. ఇక మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ ఇంకా రీజనింగ్‌కి సంబంధించి 30 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి 120 మినిట్స్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళందరికి కూడా 90 మినిట్స్ అంటే సింపుల్‌గా 1 ½ అవర్ అయితే ఉంటుంది. మీకు 100 క్వెషన్స్ తీస్తారు. ఇక దీనికి సంబంధించి 1/3 2 మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో, అంటే మీకు 3 రాంగ్స్‌కి గాను సో, ఒక రాంగ్ అనేది సో, కట్ చేస్తారు. సో, కట్ చేసిన తర్వాత మీకైతే ఉంటుంది. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సీబీటీ ఆఫ్ స్క్రీనింగ్ నేచర్ ఆఫ్ స్టాండర్డ్ క్వెషన్స్ ఫర్ సీబీటీ జనరల్ కన్ఫ్యూజ్ స్టాండర్డ్ సబ్జెక్ట్ సైడ్. సో, మొత్తం అంతా ఇక్కడ చూసుకోవచ్చు. సో, దీన్ని బట్టి అయితే మాత్రం మీకు సింపుల్‌గా ఎవరైతే ఫస్ట్ స్టేజ్‌లో క్వాలిఫై అయితే అయిపోతారో వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు కదా! సో, ఫస్ట్ స్టేజ్‌లో ఎక్కువ మార్క్స్ మినిమమ్ కట్ ఆఫ్ పెట్టుకుంటారు. సో, కట్ ఆఫ్‌కి రీచ్ అయిపోయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఆఫ్ దానికి పెడతారు. సో, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సో, అది మెరిట్ బేస్ మీద. ఎక్కువ ఎవరికొస్తుందో సో, వాళ్ళనైతే మాత్రం క్వాలిఫై చేస్తారు సెకండ్ సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. సో, ఫస్ట్ స్టేజ్‌లో వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్ నుంచి వచ్చేసరికి ఇక్కడ నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్స్, ఇంకా టైమ్, వర్క్, టైమ్, డిస్టెన్స్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ వీటికి సంబంధించి అయితే మాత్రం మీకు సిలబస్ అయితే ఉంటుంది. సో, సిలబస్‌కి మీరు ప్రిపరేషన్ అయితే అవ్వాలి. సో, ఈ కాన్సెప్ట్స్ మీరు డీప్‌గా చదవాల్సిన అవసరం లేదు. సో, బేసిక్ బిట్స్ అంటే మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకొని చిన్న చిన్న బేసిక్ బిట్స్ ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే మీకు ఆర్ఆర్‌బీకి సంబంధించి క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఆ క్వెషన్ పేపర్స్‌లోని మీరు వీటికి సంబంధించి సాల్వ్ చేయగలిగినట్టుంటే సరిపోతుంది. ఒక 5 ఇయర్స్‌కి సంబంధించి క్వెషన్ పేపర్స్‌ని మీరు గాని సాల్వ్ చేయగలిగారంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో, అంతకు మించి మీరు డీప్‌గా వెళ్లి ఏం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, జనరల్ ఇంటెలిజెన్స్ ఇంకా రీజనింగ్ అయితే ఉంది. సో, ఇందులో వచ్చేసరికి అనాలజీస్ ఇంకా కంప్లీషన్ ఆఫ్ నంబర్స్, ఆల్ఫాబెటికల్ సీరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఇంకా రిలేషన్‌షిప్, ఇంకా అనలిటిక్స్, రీజనింగ్, ఇంకా మధ్య జంబ్లింగ్, ఇంకా వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, ఇక స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంకా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఇంకా ఈ విధంగా అయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి కూడా మీకు చెక్ చేసుకోండి. సో, ఇవి కూడా పైపైన చదివితే సరిపోతుంది. మీకు డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, బేసిక్ బిట్సే ఇస్తారు. ఇక్కడ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే,
మీకు జనరల్ అవేర్‌నెస్‌కొచ్చేసరికి ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగల్, ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ, ఈవెంట్స్ ఇంకా కాన్స్టిట్యూషన్ ఇంకా పొలిటికల్ సిస్టమ్స్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఇక యూఎన్ ఏదైతే మీకు యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ ఎట్ లార్జ్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కూడా చూసారు కదా. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కూడా కంప్యూటర్ అప్లికేషన్స్, కామన్ అబ్రివేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. సో ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ కోసం వరల్డ్ ఫ్లాగ్షిప్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, సో ఫ్లోరా అండ్ ఫాన్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పిఎస్ఓ ఆఫ్ ఇండియా. సో మీకు మొత్తం అయితే ఇవి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇది సిలబస్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు సిలబస్ అయితే ఇలా ఉంటుంది. సో వెయిటేజ్ సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. సో మీకు ఇందులో అన్నీ రావు. సో కొన్ని అయితే వస్తాయి. అంటే కొన్నిటికి సంబంధించి ఎక్కువ అడుగుతారు. సో కొన్నిటికి సంబంధించి అడగరు. ఇక్కడ అన్నీ అడుగుతారా అంటే అన్నీ అడగరు. కొన్ని అంటే షిఫ్ట్‌ల వైస్‌గా ఉంటాయి కదా. ఒక ఫస్ట్ షిఫ్ట్‌లోని కొన్ని టాపిక్స్ అడిగితే ఇంకొక షిఫ్ట్‌లోని ఇంకో టాపిక్స్ అయితే అడుగుతారు. సో వాటికి సంబంధించి వెయిటేజ్ కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి వెయిటేజ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇక లేకపోతే నేను వీడియో చివరిలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చు. సో తర్వాత వచ్చేసి మీకు మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో మీకు మినిమమ్ అయితే రావాలి. సో ఎంత రావాలనుకున్నట్లయితే ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి 40% అయితే రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 40% అంటే మీకు 100 క్వెషన్స్‌కి గాను 40 క్వెషన్స్ రైట్ అయితే అవ్వాలి. సో మీకు 40% స్కోర్ అయితే మీరు చేయాలి. ఇక ఓబీసీలో ఉన్న వారికి 35% స్కోర్, ఇక ఎస్సీ వాళ్ళకి 30%, ఇక ఎస్టీ వాళ్ళకి 25% అయితే ఉంటుంది. ఇక దీస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబుల్ మే బి రిలాక్స్డ్ బై 2 మార్క్స్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇన్ షార్టేజ్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అగైన్స్ట్ ద వేకెన్సీ రిజర్వ్డ్. సో ఒకవేళ మీకు 2 మార్క్స్ అంటే తగ్గించొచ్చు. సో మీ కేటగిరీని బట్టి. మీరు పీడబ్ల్యూడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ వాళ్ళు అయితే మనకు మీకు 2 మార్క్స్ తగ్గించి 23 అయితే మీకు తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు సీబీటీ 1 ఎవరైతే క్వాలిఫై అయిపోయారో సో వాటిని షార్ట్ లిస్ట్ చేసి సీబీటీ 2కి అయితే పంపిస్తారు. సో సీబీటీ 2 అయితే ఎలాగ ఉంటుందో మీకు నేను చూపించబోతున్నాను. సో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సీబీటీ షెల్ బి బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సీబీటీ. చూసారు కదా ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ షెల్ బి 15 టైమ్స్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్ నోటిఫైస్ బై ద ఆర్ఆర్బీ అట్ ద మెరిట్ లిస్ట్ స్టేజ్ 1. హౌఎవర్ ఇక్కడ చూసారు కదా మీకు మొత్తం క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇక ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టేజ్ చూసుకుంటే ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ 90 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ మళ్ళీ పెడతారు. ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్ ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ పెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి 120 క్వెషన్స్‌కి అయితే ఉంటుంది. మీకు మళ్ళీ 90 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ పీడబ్ల్యూడీ వరకి 120 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. ఇక్కడ దాంతో పాటు జనరల్ అవేర్‌నెస్‌కి 5 క్వెషన్స్, 50 క్వెషన్స్. ఇక దాంతో పాటు మ్యాథమెటిక్స్ వాళ్ళకి 50 క్వెషన్స్, ఇంకా 35 క్వెషన్స్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్‌కి 35 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ 1/3 ప్యాటర్న్ అయితే ఇస్తారు. సో మళ్ళీ మీకు సేమ్ అవే ఉంటాయి కానీ కొంచెం హార్డ్‌గా అయితే ఉంటాయి. సో ఇస్తారు వచ్చేసరికి. ఇక్కడ నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంటరెస్ట్, ప్రాఫిట్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ మొత్తం చూసుకుంటే సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే టఫ్ లెవెల్ అనేది పెరిగిపోతుంటుంది ఇక్కడ మీకు. ఏదైతే మీకు ఇక్కడ టఫ్ అనేది పెరుగుతుంటది. ఇక్కడ డీప్ క్వెషన్స్ అడుగుతారు. సో సీబీటీ 2కి వచ్చేసరికి సో సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో ఓకేనా డీప్‌గా వెళ్తారు ఇక్కడ కంప్యూటర్ 2కి వచ్చేసరికి. ఇక్కడ సేమ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామన్ అబ్రివేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి కూడా కట్ ఆఫ్‌కి అయితే మీకు ఇక్కడ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. సో కట్ ఆఫ్‌కి వచ్చేసరికి ఇక్కడ మీరు కట్ ఆఫ్ అంటారు కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోరు. సో టాప్ స్కోరర్స్ మాత్రం జాబ్ అయితే ఇస్తారు. సో మీరు టాప్ స్కోర్ చేస్తే మీకు జాబ్ అయితే వస్తుంది. ఇక మినిమమ్ కట్ ఆఫ్‌కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ 40% ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి సేమ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25 మార్క్స్ ఇచ్చారు. ఒక 2 మినిట్స్ వచ్చేసరికి ఇక్కడ ద నార్మలైజేషన్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ స్టేజ్ షల్ బి యూజ్డ్ టు షార్ట్ లిస్ట్ యూజింగ్ ద క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ విచ్ యూ డూ దేర్ టైపింగ్ స్కిల్. ఒకవేళ టైపింగ్ స్కిల్ గాని ఉన్నట్లయితే టైపింగ్ స్కిల్ కూడా చేస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వరకు కండక్ట్ చేస్తారు. సో ఎవరికి కండక్ట్ చేస్తారంటే ఎవరైతే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే మాత్రం ఒకవేళ మీరు హిందీలో టైప్ చేసినట్లయితే మీకు 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే అడుగుతున్నారు. సో 24 వర్డ్స్ పర్ మినిట్ అడుగుతున్నారు. ఇక ఆన్ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ ఎడిటింగ్ టూల్స్ అని వాడొద్దు అంటారు. ఎడిటింగ్ టూల్స్ ఏమి వాడకూడదు అంటున్నారు. సో ఎడిటింగ్ టూల్స్ ఏం లేకుండా మీరు టైప్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. వాళ్ళ ముందే టైప్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి
ఇక దీనికి సంబంధించి ఇవే ఇన్‌స్ట్రక్షన్స్. ఇక్కడ దానితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ 2 ఆర్ మోర్ క్యాండిడేట్స్ సెక్యూరింగ్ సేమ్ మార్క్స్ దేర్ మెరిట్ పొజిషన్ షల్ బి డిటర్మైన్డ్ బై ఏజ్ క్రైటీరియా. ఓల్డర్ పర్సన్ షల్ బి ప్లేస్డ్ అట్ ద హైయర్. సో, ఇక్కడ బేసిక్స్ చెప్తున్నారు. ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఒకవేళ సేమ్ పర్సన్‌కి వాళ్ళకి గాని ఒకవేళ సింపుల్‌గా చూసినట్లయితే సేమ్ పర్సన్, సేమ్ క్యాస్ట్, సేమ్ మార్క్స్, సేమ్ స్కోర్ చేసినట్లయితే సో, వాళ్ళు ఎవరైతే ఓల్డర్ పర్సన్ ఉంటారో వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. ఇక దాంతో పాటే ఎవరికైతే అకాడమిక్స్‌లో వాళ్ళొక 10థ్, 12థ్ ఇంకా దాంతో పాటే వీటికి సంబంధించిన వాటిలో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, దాని తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ సెపరేట్ క్యాండిడేట్స్ ఈ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్‌నెస్ మొత్తం మెడికల్ ఫిట్‌నెస్ సంబంధించి అపాయింట్మెంట్ అయితే ఇస్తారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి స్టాండర్డ్స్ కూడా చూసుకోవాలి. సో, స్టాండర్డ్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సాలరీకి సంబంధించి మొత్తం అయితే ఇస్తారు. ఇక్కడ మొత్తం చూసారు కదా! సో, మొత్తం చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఏదైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి సెకండ్ స్టేజ్ ఉంటదు. సెకండ్ స్టేజ్ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక జూనియర్ క్లర్క్ టైపిస్ట్‌కి కూడా టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే మీరు దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ పెడతారు. సీబీటీ 1 పెడతారు. సీబీటీ 2 పెడతారు. సీబీటీ 2 అయిపోయిన తర్వాత మీకైతే మాత్రం టైపింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్. మీకు మెడికల్ ఉంటుంది. ఆ మెడికల్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెడికల్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. ఇక ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వీటికి సంబంధించిన సో, ఇదే విధంగా మీకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేశాను. సో, చూడండి ఇంకా చూడకపోయినట్లయితే వెంటనే చూడండి ట్రై అయితే చేయండి. మీకు వెంటనే వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇక దీంతో పాటు ఎవరైనా సరే కొత్తగా చూస్తే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆర్ఆర్‌బీకి సంబంధించి ఆర్ఆర్‌బీ అనే కాదు ప్రతి గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా అందులో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళందరికీని జాబ్ అయితే వచ్చేలా నేను చేస్తాను. సో, మీరు సింపుల్‌గా మన వీడియోస్‌ని ఫాలో అయితే అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.